హలో, వెల్కమ్ టు సునీత సంగతులు. సో ఈరోజు కూడా మన బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగిందో ఏంటో చకచకా మాట్లాడేసుకుందాం. మెయిన్గా అసలు నామినేషన్స్ మండే స్టార్ట్ అవ్వాల్సింది నామినేషన్ స్టార్ట్ అవ్వకుండా అది నామినేషన్ లాగే ఉంది. చీఫ్ని సెలెక్ట్ చేసుకోవడం కూడా. సో అదేం జరిగింది, తర్వాత నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది, అది ఎలా అయింది, మొత్తం ఈరోజంతా అవే టాపిక్స్. హాట్గా వేడి వేడి చర్చలు, బబ్బా గొడవలు. బిగ్ బాస్ ఫుడ్ ఇచ్చే గొడవలు స్టార్ట్ చేస్తాడు అనడంలో మెయిన్ అనమాట. సో ఎందుకంటే మెయిన్ థింగ్ వచ్చేది పనులు గొడవలు ఫుడ్ విషయంలోనే ఎక్కువ. సో దాని మీద ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. సో దాని గురించి ఏమేం జరిగినాయో అన్నీ మాట్లాడేసుకుందాం ఈ వీడియోలో. ఫస్ట్ గెట్ ఇన్ టు ద వీడియో. దానికన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఏమన్నా డౌట్స్ ఉన్నా ఏమైనా ఉన్నా అడగండి, చెప్తాను. నాకు తెలిసింది చెప్తాను, మీకు అంతకన్నా ఎక్కువే తెలుసు, బట్ నాకు తెలిసింది కూడా చెప్తాను. అండ్ ఫైనలీ సోనియా చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే మెయిన్గా మీరు గ్రూప్ అండ్ నాట్ గ్రూప్ ఫేవరెటిజం చూపించారు. తను మీకు తెలుసు ముందే, మీరు కలిసి వర్క్ చేశారు ఒకటే అనే వేలో తను కన్వర్ట్ చేసింది. అదే చెప్పాలనుకుంది తన పాయింట్. మీరు యశ్మిన్గా సెలెక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ మీకు తెలుసు, మీరు వర్క్ చేశారు, మీకు ముందే పరిచయాలు ఉన్నా అనే దాని మీద. దాన్ని అఖిల్ డిఫెండ్ చేసుకోలేకపోయాడు. ఎందుకంటే ఇట్స్ ట్రూ, ఎంత కాదన్నా వాళ్ళకి పరిచయాలు ఉన్నాయి. జస్ట్ రీసెంట్గానే ఫ్యూ వీక్స్ బ్యాకే వాళ్ళకి ఆ డిస్కషన్ అయ్యింది. వాళ్ళది ఒక కాంపిటీషన్లో ఇద్దరు పార్టిసిపేట్ చేశారు, అయిపోయి తెలియకుండా ఉంటుందంటే మాత్రం వాళ్ళేం చిన్నపిల్లలేం కాదు. సో గెస్ట్ చేయకుండానే. సో డెఫినెట్గా వాళ్ళకి తెలుసు, ఆ క్లారిటీ వాళ్ళకు ఉంది కాబట్టి ఆ పాయింట్ని ఎక్కువ రేస్ చేసింది. సో అక్కడికైతే ఎపిసోడ్ అయిపోయింది. మనకొచ్చి ఆ కంటిన్యూషన్ నైట్ ఏం జరిగిందో డిస్కషన్స్ అనేవి ఏవి మనకి ఎపిసోడ్లో చూపించలేదు. డైరెక్ట్ మార్నింగ్ సాంగ్కే వచ్చారు. లైవ్లో ఆ రోజు జరిగిన కొన్ని అప్డేట్స్ అవి వచ్చినాయి అని విన్నాను, బట్ అవి కూడా మెయిన్ సమ్ డిస్కషన్సే తప్పితే అంత ఇంపార్టెంట్గా లేనట్టున్నాయి. సో అందుకనే మన ఎడిటర్ గారు అవేం మనకి చేయకుండా క్లీన్గా ఏదైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అవే చూపిస్తారు. బట్ వన్ థింగ్ అండి, మనకేం కనిపిస్తుందో లైవ్ని చూసి డిసైడ్ అవ్వాలా, ఎపిసోడ్ని చూసి డిసైడ్ అవ్వాలా అనేది ఒక రెండు పాయింట్స్ ఉంటాయి. సో మనం మెయిన్గా ఫాలో అయ్యేది ఎపిసోడ్ని చూసి. లైవ్ అనేది ఈ మధ్య కాన్సెప్ట్లోని, ఇంతకుముందు అయితే కొన్ని సీజన్స్కి అయితే లైవే లేదు. సో ఎపిసోడ్లో ఏం జరుగుతుంది, కంటెంట్ ఏది నీడు, ఏది చూపించాలనుకుంటున్నారు, దాని మీద ఇంపార్టెంట్ అనమాట. లైవ్ అనే దానికన్నా నా ఫీలింగ్, ఇట్స్ మై పర్సనల్ ఫీలింగ్, లైవ్ అనే దానికన్నా ఎపిసోడ్లో మనకి టెలికాస్ట్ అయ్యేదాన్ని. ఎందుకంటే చాలా వరకు అందరూ ఎపిసోడ్లే ఫాలో అవుతారు. రోజంతా లైవ్ ఫాలో అవ్వాలంటే వర్క్లకి వెళ్తూ బయటకు వెళ్తూ, కొంతమంది మనకి తెలిసిన రివ్యూవర్స్కి తప్పితే వాళ్ళకి ఏంటంటే అదే ఒక జాబ్ లాగా కాబట్టి, సో వాళ్ళు తప్పితే రిమైనింగ్ ఎవరైనా సరే లైవ్ ఫాలో అవడం చాలా కష్టం. డే అంతా దానికే పెట్టాలంటే సో వర్క్ చేసుకునే వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. దానివల్ల మెయిన్గా లైవ్ కాకుండా ఎపిసోడ్లో ఏం జరిగింది, ఎపిసోడ్ని ఫాలో అవుదాం అనే వాళ్ళు చాలామంది ఉంటారు. సో నేను కూడా ఎపిసోడ్లో ఏం చూపిస్తున్నారు దాని మీద మెయిన్గా లైవ్ ఇస్తున్నా, అప్డేట్స్ ఇస్తున్నా. స్టార్టింగే సెకండ్ డే ఎపిసోడ్ ఏ బిడ్డ ఇది నా అడ్డా అనే సాంగ్తో, పుష్ప సాంగ్తో ఎంట్రీ అనమాట. సో కొంతమంది ఫుల్ జోష్లో చేశారు, కొంతమంది రిలాక్స్గా చిల్ అన్నట్టుగా ఉన్నారనమాట. సో అందరూ నిన్న జరిగిన చర్చలకే, నిన్న నామినేషన్ కాకపోయినా ఆ లెవెల్లో జరిగిన డిస్కషన్స్కి అందరూ కొంచెం 50-50 మూడ్స్లో ఉన్నట్టు అనిపించింది. అండ్ డైరెక్ట్గా మన మణికంఠ మంచి స్లీప్ వేస్తున్నాడు అనమాట. అండ్ తన ఎక్స్ప్రెషన్స్ అయితే తిను ఏమైనా ఇంతకుముందు ఏమైనా యాక్టింగ్స్ అంటే లైక్ షార్ట్ ఫిలిమ్స్ కానీ ఏమైనా యాక్ట్ చేశాడేమో నాకు తెలియదు, కానీ ఎక్స్ప్రెషన్స్ అయితే హైలైట్ అనమాట. జస్ట్ కుక్క మొరగ్గానే పడుకున్నప్పుడు అసలు ఆ రేంజ్లో ఉందనమాట. నాకైతే రావట్లేదు అనుకోండి. సో అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట అదైతే మాత్రం. ఇంకా ఎక్కడైతే టాపిక్ దొరికిందో మన భాష, అబ్బాయి అందరూ వీళ్ళు డిస్కస్ చేస్తారు. ఎందుకు ఒంటరిగా ఉంటాడు, ఒంటరిగా ఉంటే బోర్ కొడుతుంది, మనతో కలిసి కూర్చొని కబుర్లు చెప్తే నిద్ర ఫీలింగ్ అనేది రాదు కదా అని. సో తనైతే ఒంటరిగా కూర్చుందన్నమాట. ఇదే డిస్కషన్ని ఇక్కడే ఇదిని మళ్ళీ వెళ్ళి పక్కన మన సీత మాట్లాడుతుంటే సీతతో డిస్కస్ చేస్తున్నాను అనమాట. ఇలా జరిగింది, నేను స్లోగా సెన్సిటివ్గా ఉన్న దాన్ని పాయింట్ చేసి చెప్తున్నారు, నేను ఎవరితోని సరిగ్గా కలవట్లేదనే పాయింట్ యష్మి చెప్పింది అనేది మళ్ళీ సీతకి చెప్తున్నాను అనమాట. సీత నువ్వెందుకు ఊరుకున్నావు, నువ్వు అడగాల్సింది కదా అని అంటూ ఉంది. సో ఇలా నడుస్తూ ఉంది. అండ్ డైరెక్ట్ ఒకటేసారి మన నిన్న జరిగిన ఏమంటారు అగైన్ నిఖిల్ అండ్ మనకంటే ఒక చిన్న కన్వర్జేషన్ అయ్యింది. సో వాళ్ళు ఏంటంటే మాట్లాడేది
మణికంఠ చెప్తున్నాడు, ఇప్పుడు నువ్వు చీఫ్ కదా, నీ వాయిస్ ఎక్కువ వినిపిస్తే యష్మిది అండ్ నైనికది నీ కంట్రోల్‌లో ఉన్నట్టు అనిపిస్తది. నువ్వు డామినేట్ చేస్తున్నట్టు అనిపిస్తది. సో, అట్లా చేయొద్దు అని. అండ్ తను మాట్లాడేది మణికంఠలో అయితే మాత్రం ఒక టూ మచ్ కాన్ఫిడెన్స్ అయితే ఉంది. టూ మచ్ అనే అనిపిస్తుంది నాకైతే. ఎందుకనంటే లైక్ నన్నెవరు పంపించలేరు. నేను అంటే ఎంత కాలం ఉండాలనుకుంటే అలా ఉండగలను. అంటే ఆ టైప్ ఆఫ్ క్యాపబిలిటీ ఉంది నాకు అనేది చెప్పడంలో అయితే మాత్రం అసలు హై రేంజ్‌లో ఉన్నాయన్నమాట ఆయన చెప్పేవి. మరి ఆయన ఏ ధైర్యంతో అలా ఉండి మాట్లాడుతున్నాడన్నది మరి మన కమింగ్ సీజన్స్‌లో చూడాలి. ఒకసారి ఇప్పుడు నామినేషన్‌లోకి వస్తే ఓటింగ్ ఎలా ఉందో చూస్తే మనకి తన ఎంతవరకు ఎలిజిబుల్ ఉన్నాడు, ఎంతవరకు సెట్ చేసుకున్నాడు అన్నీ అనేది మనకు అర్థమైపోతది. అండ్ ఇంకో పక్కన ఇంకో డిస్కషను ఫుడ్ సెపరేట్‌గా వండుకోవద్దు అనే డిస్కషన్ నడుస్తుందనమాట. విష్ణుప్రియ అండ్ సోనియా నాబిల్ అండ్ సీత వచ్చి చెప్తుందనమాట ఈ టాపిక్ గురించి. ఇలా ఫుడ్‌లో కొంచెం కారం ఉంది కర్రీలో, అది తినలేకపోతున్నాం. సో, దానికోసం అని చెప్పి ఇంకేదైనా విడిగా వండుకుంటామంటే వద్దు అనే డిస్కషన్ నడుస్తుంది అని చెప్పి. సో, వీళ్ళకి ఇక్కడ ఏం జరిగిందో తెలీదు. బట్ దీని కంటిన్యూషన్ మనకేంటంటే అక్కడ బేబక్క, నిఖిల్, యష్మి మాట్లాడుతూ ఉన్నారనమాట. యాక్చువల్‌గా ఒక కర్రీ వండారు. కర్రీలో కారం కొంచెం ఎక్కువైంది. సో, అది మెయిన్ పాయింట్. ఆ కారం కూడా ఆమె ఒక సుమారుగా వేసిన తర్వాత నిఖిల్ పర్వాలేదు ఇంకొంచెం వేయండి అని చెప్తే నిఖిల్ చెప్పాడంట. తనకి యాక్చువల్ నిఖిల్ తింటున్నాడు. నిఖిల్‌కి తనకు అసలు కారం ఏమి అనిపియలేదంటే హీ లైక్ స్పైసీగా తినడం తనకు ఓకే అని చెప్పాడనమాట. అండ్ ఫుడ్ ఎలా ఉంది అంటే బాగుంది. బట్ కారం కొంచెం ఎక్కువైంది అనేది రిమైనింగ్ పీపుల్ పాయింట్. సో, అక్కడ మణికంఠ కూడా ఉన్నాడు. అక్క కొంచెం కారం ఎక్కువైంది. కారం ఒకటి తగ్గించిందంటే షీ సెడ్ యాహ్! అంటే అది చేస్తాను. కానీ అట్ ది సేమ్ టైం ఇలా విడిగా వండుకోవడం అనేది కూడా వద్దు. మన రేషన్ సరిపోవాలి. అండ్ ఒక రోజుకి ఒక కర్రీ, ఒక రైస్‌తోనే సరిపెట్టుకుందాం. ఇన్‌కేస్ నచ్చినా నచ్చకపోయినా వీ హ్యావ్ టు అడ్జస్ట్. ఇప్పుడు ఒకరోజు చేసినప్పుడు కొంతమందికి నచ్చుతది కూర తినేస్తారు. నెక్స్ట్ డే ఇంకొకరికి వేరే కర్రీ చేసినప్పుడు ఈరోజు తిన్న వాళ్ళు ఆ రోజు నచ్చకపోవచ్చు. సో, తినరు. సో, ఇట్ విల్ బి హ్యాపెండ్ అంతమంది ఉన్నప్పుడు జరుగుతుంది కాబట్టి. సో, నా పాయింట్ మీద ఎవరికి నచ్చింది వాళ్ళు వండుకోవడం అనేది వద్దు అని చెప్పిందనమాట. అక్కడ ఎక్కడో కొంచెం ట్రిగర్ అయ్యారు కొంతమంది. ఈలోపు సేమ్ థింగ్ హ్యాపెండ్. కారం ఎక్కువైందనే పాయింట్‌లో నబిల్‌కి ఆమ్లెట్ ఏదైనా దానితో పాటు కొంచెం ఏదైనా తినాలనిపించింది. నేను అడుగుతానని చెప్పేసి వెళ్ళి బేబక్కని వాళ్ళని అడుగుతాడనమాట. నేను ఏమైనా చేసుకోవచ్చా అని. దే సెడ్ నీకే కాదు ఎవ్వరికీ ఆ రూల్ లేదు. ఒక్కసారి చేసింది అడ్జస్ట్ అయ్యి తినాల్సిందే అని. ఈ డైనింగ్ టేబుల్ డిస్కషన్ ఒక బెడ్‌రూమ్‌లోకి వెళ్ళి అక్కడ స్టార్ట్ అయిందనమాట. అగైన్ చెప్తూ ఉన్నారు, లేదు ఇవి కాదు వీటితోనే తినండి, గ్రాసరీస్‌కి కూడా ఇబ్బంది రాకుండా ఉంటుందని. బట్ అక్కడ కొంతమంది ఈ చెప్పిన పాయింట్ ట్రిగర్ అయ్యింది. వాళ్ళకి నచ్చలేదు. మనసులో పెట్టుకొని ఉంచుకున్నారు. ఎక్కడ అవసరం అవుతుందో అక్కడ వాడదామని చెప్పి. ఇక్కడ ఈలోపు ఇంకో డిస్కషన్ ఏంటంటే డ్యూటీస్‌ని పర్టిక్యులర్‌గా కుకింగ్ డ్యూటీస్‌ని మళ్ళీ స్వాప్ చేస్తున్నారు. కొన్ని మారుస్తున్నారు. సో, రేషన్ డిపార్ట్మెంట్ వచ్చి సోనియానే, కుకింగ్ చేసేదొచ్చి బేబక్క అండ్ రిమైనింగ్ కొత్త పీపుల్ నిఖిల్ అండ్ పృథ్వీ, మణికంఠ అండ్ వీళ్ళు హెల్పింగ్ అన్నట్టు అనుకున్నారు. బట్ ఇక్కడ నిన్న జరిగిన దాంట్లో కుకింగ్‌లో బేబక్క ఉంది, సీత కూడా ఉందనమాట. సీత కూడా హెల్ప్ చేస్తూ ఉంది. కానీ ఇప్పుడు సీతకి వితౌట్ ఇన్ఫర్మేషన్ తనని స్వాప్ చేసేసారు. సో, ఆబ్వియస్లీ తన పాయింట్ తను అడిగింది. నన్నెందుకు స్వాప్ చేశారు? నన్నెందుకు తీసేశారు అని. ఎందుకంటే ఒకసారి మార్చినప్పుడు ఏదైనా ప్రాబ్లమ్ ఉందా? లేకపోతే ఏంటి? లేదంటే మారుద్దాం అనుకుంటున్నాం అనేది తనకి ఇన్ఫార్మ్ చేయాలి, అడగాలి, చెప్పాలి కూడా. సో, నిఖిల్ ఆ డెసిషన్ తీసుకొని యష్మి, నైనిక ముగ్గురు వాళ్ళు డెసిషన్ తీసుకొని మార్చడం జరిగింది. చిన్న ఆర్గ్యుమెంట్ అయ్యింది అక్కడ ఆబ్వియస్లీ జరిగిందనమాట. నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది. నామినేషన్ ప్రక్రియ అంతా ఒక జంగిల్ థీమ్‌లా ఉందనమాట. అడవిలో మళ్ళీ ఇంకో అడవి అన్నట్టు. సో, అక్కడ గద్దలు ఉంటాయి కదా! లైక్ అంటే కూర్చొని సిట్టింగ్స్ లాంటివి గద్దలు అంటారు అట్లని. వాటి మీద వీళ్ళు ముగ్గురు కూర్చున్నారనమాట. వాళ్ళు మెయిన్ డెసిషను గేమ్ ప్రాసెస్ ఏంటంటే నామినేషన్ చేయడానికి వచ్చి ఇద్దరిని సెలెక్ట్ చేయాలి. ఇద్దరి మీద రీజన్స్ చెప్పాలి. ఈ జడ్జిలో ఈ చీఫ్‌లో ముగ్గురు రన్ చేసి ఎవరు కత్తిని ఫస్ట్ అందుకుంటే వాళ్ళు ఆ ఇద్దరిలో ఒకరిని సేవ్ చేయడం, ఒకరిని నామినేట్ చేయడం అనమాట. అది వాళ్ళు చేస్తారు.
సో ఇది ప్రాసెస్. ఫస్ట్ అయితే ఎవరు హైలైట్ ఉన్నారో, ఎవరు బాగా మాట్లాడతారో వాళ్ళని పిలుస్తారనమాట మెయిన్గా. ఆ పిలవడంలో ఫస్ట్ ఈరోజు అయితే సెలెక్ట్ అయింది సోనియా. సో సోనియాని ఎందుకంటే నాకు తెలిసి తన పాయింట్లు చాలా బాగా పెడుతుంది, గట్టిగా మాట్లాడుతుంది. సో ఆ బేసిస్ మీద ఫస్ట్ అయితే తన్నే పిలిచారు బిగ్ బాస్. తను సెలెక్ట్ చేసుకున్న పర్సన్స్ బేబక్క అండ్ ప్రేరణ. సో బేబక్క మీద రీజన్స్ చెప్పినప్పుడు తను కుకింగ్ విషయంలో ఈ పాయింట్లో మాత్రం నాకు సోనియా నచ్చలేదు. ఎందుకు అనంటే తను చెప్పిన రీజన్స్లో ఫస్ట్ డే కుకింగ్, మేము 2 రోజుల నుంచి తినలేదు, ఫుడ్ మీద చాలా ఆకలిగా ఉన్నామంటే, 2 రోజులు బిగ్ బాస్ ఫుడ్ ప్రొవైడ్ చేశాడు కదమ్మా, ఇంకేం తినలేదు చెప్పు. వాళ్ళేం మొత్తం అసలు ఏదో ఉపవాసాలు ఉన్నట్టు మాట్లాడుతుంది. పోనీ నువ్వు ఉన్నావంటే ఆవిడ కూడా ఉన్నట్టే కదా, ఆమెకు కూడా ఫుడ్ అందలేదు కదా, ఆమె కూడా తినలేనట్టే కదా. అండ్ అక్కడ చెప్పిన డిస్కషన్ కూడా వాలంటరీగా తను అందరూ చెయ్యండి చేస్తారు కదా, మీరు వంట చేయండి అంటే చేసింది, కానీ నేను చేస్తానని వెళ్ళలేదు. మెయిన్ ఫుడ్ వండడం వచ్చిన వాళ్ళతో వండే వాళ్ళకి ఎప్పుడు ప్రాబ్లం ఉంటుంది, ఆ డిస్కషన్స్ ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి. అందులో ఇదనమాట. అండ్ ఆమె చెప్పిన రీజన్స్, ఆ కుక్కర్ పని చేయలేదు, నేను సరిగ్గా దాన్ని మీరు పట్టించుకోలేదు ఇలా అని చెప్పి, అక్కడ కొన్ని థింగ్స్ ఆవిడకి కూడా అంతమందికి వండడం వచ్చి ఉండకపోవచ్చు, అవి ప్రాపర్గా పని చేపి, ఎందుకంటే ఆమె మీకు పెట్టకుండా ఆమె తినేసేసి కూర్చొని మీ ఫుడ్ కోసం నెగ్లెక్ట్ చేసి ఏం చేయలేదు కదా. ఆమె కూడా తినలేదు, ఆమె కూడా వెయిట్ చేస్తుంది. మీ 14 మందితో, మీ 13 మందితో పాటు ఆమె కూడా 14 పర్సనే. సో ఆమె కూడా ఏమీ తినేసి ఎంజాయ్ చేయట్లేదు కదా, షీ ఆల్సో వెయిటింగ్ ఫర్ ఫుడ్. సో ఆ పాయింట్లో మాత్రం సోనియాది కరెక్టే. అండ్ ఎక్కడో చెప్పింది మాడిపోయిన పప్పు వచ్చింది అని. సో ఈ పప్పు గోల అయితే ప్రతి సీజన్లోనే ఉంటుందేమో, అదైతే ఏమంటారు నెవర్ ఎండింగ్ ఐటెం లాగా వంటల గురించి, ఆ పప్పు గురించి డిస్కషన్స్ అవుతూనే ఉంటాయి. సో మెయిన్గా తన పాయింట్ అదే చెప్పిందనమాట. అండ్ ఇక్కడ తను ఆర్గ్యూ చేసుకోవడానికి బేబక్క ఆర్గ్యూ చేస్తున్నా కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు. అండ్ తను ఛాన్స్ ఇవ్వడం కాదు, బేబక్క కూడా తీసుకోవాలి. ఫస్ట్ థింగ్ తను కూడా తీసుకోవట్లేదు. తను మాట్లాడుతున్నప్పుడు తన పాయింట్ చెప్పింది, నువ్వు ఆగు నేను మాట్లాడు, లెట్ మీ టాక్ అని ఆ స్లోగా చెప్తుంది తప్పితే నేను కూడా మాట్లాడతాను, నేను కూడా చెప్పాలి పాయింట్ అనే పాయింట్ అయితే మాత్రం చెప్పట్లేదు. సో బేబక్క ఇంకొంచెం వాయిస్ పెంచాలి డెఫినెట్గా. తన ఒపీనియన్ ఏంటి, తను ఏమి మాట్లాడాలనుకుంటే తన వర్షన్ ఏంటి అనేది మాత్రం ఎక్స్ప్రెస్ చేయాలి, అదైతే షూర్. ఇక్కడ మధ్యలో నిఖిల్ కూడా మాట్లాడుతున్నాడు. సో తను ఇలా జరిగింది అక్కడ కొన్ని అంటే లైట్ అక్కడ కిచెన్లో తను కూడా ఉన్నాడు కాబట్టి ఏం జరిగింది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. నిఖిల్కి కూడా అంటే చీఫ్ అయినా కూడా షీ వాజ్ నాట్ పాయింట్, నా నామినేషన్, నేను మాట్లాడతా మీరు మాట్లాడద్దు అనేది మాత్రం సూపర్గా, అంటే తను మాట్లాడేటప్పుడు ఎవరు ఇన్వాల్వ్ అవ్వద్దు అనేది మాత్రం క్లారిటీగా, నేను నా పర్సనల్ నేను చెప్పాలనుకుంటున్నాను అనేది మాత్రం ఎంత కూడా మొహమాటం లేకుండా గట్టిగా ధనాధాన్ని ఇచ్చి పడేస్తుంది అనమాట. అసలు అది హైలైట్. నెక్స్ట్ ప్రేరణని నామినేట్ చేస్తూ నువ్వు ఫన్గా పిక్నిక్ వచ్చినట్టు జాయ్ఫుల్గా ఉండాలి, ఎంజాయ్ చేయాలి ఎవ్రీ మూమెంట్ అనేలాగా మాత్రం ఉండద్దు. సో మెయిన్గా ప్రేరణ ఏంటంటే, ప్రేరణ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ప్రేరణ మీద, ఎందుకంటే గేమ్స్ బాగా ఆడుతుందని, చాలా యాక్టివ్ అని ఇవన్నీ. బట్ ఇంకా ఆ సిచ్యువేషన్స్ ఆ టైము రాలేదు కాబట్టి కొంచెం చిల్ అవ్వండి, రిలాక్స్ ఉండండి అని అంటుందంట. అది తను విన్నది. సో అలా ఉండకూడదు, మనం దానికోసం రాలేదు, యూ హ్యావ్ టు మోర్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి అనే పాయింట్లో చెప్తుంది. ఈ విషయం మీద కూడా బాగానే డిస్కషన్స్ అయినాయి. లైవ్లో అయితే ఇది ఆల్మోస్ట్ 2 hours పైనే డిస్కషన్స్ అయినాయి అంట. సో మరి అంతసేపు మన గొంతులకు కూడా చాలా గ్రేట్ అని చెప్పాలి, వినే వాళ్ళకి, లైవ్లు చూసే వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ అనమాట. మధ్యలో ఒకసారి సోనియా అంటుందన్నమాట, తెలుగు రాదనుకుంటా సరిగ్గా, నేను చెప్తాను అని. తెలుగు సూపర్గా మాట్లాడుతుంది ప్రేరణ, చాలా కాన్ఫిడెంట్గా. తను రాదు, కన్నడ అమ్మాయే మనకు తెలిసిన విషయమే, అయినా కూడా తెలుగు అయితే పర్ఫెక్ట్గా మాట్లాడుతుంది. సో అందులో డౌటే లేదు, తనకి తెలుగు బాగానే అర్థం అవుతుంది, తెలుగు బాగానే ఆన్సర్లు చెప్పగలుగుతుంది. దట్టు ఇలాంటి గొడవలు డిస్కషన్ టైంలో అయితే ముగ్గురు రన్ చేస్తారు, ఒకళ్ళు కత్తి పట్టుకోవాలి, కత్తి యష్మి పట్టుకుంది. వీళ్ళేం పెద్ద పోరాటం ఏం చేసేయట్లేదు, రిలాక్స్గా వదిలేస్తున్నారు, ఎవరో ఒకరు పట్టుకొని పొడుస్తారు కదా అని. సో ఆ రెండిట్లో ప్రేరణ అండ్ బేబక్కలో చూస్ చేసుకోవాలన్నప్పుడు యష్మి కత్తి తనకి దొరికిందనమాట, బేబక్క పొడిచింది. ప్రేరణకి రీజన్ ఏం చెప్పిందంటే, ప్రేరణని సెలెక్ట్ చేయకపోవడానికి కారణం నా ఫ్రెండ్ అని కాకుండా తనుకి సోనియాకి జరిగిన గొడవ, ప్రేరణకి సోనియాకి జరిగింది వాళ్ళ పర్సనల్ డిస్కషను, అది హౌస్ గురించి కాదు.
సరిగ్గా మింగిల్ అవ్వట్లా, యాక్టివ్గా లేము అని ఇన్ పర్సన్ డిస్కషన్ లాంటిది. బట్ బేబక్క టాపిక్ వచ్చేసరికి అది హౌస్కి సంబంధించిన టాపిక్ లాంటిది. సో ఆ రీజన్తో నేను బేబక్కని చేస్తున్నానని చెప్పిందనమాట. సో ఆబ్వియస్లీ ఇంకా అక్కడికి ఆ డిస్కషన్ అయిపోయి వాళ్ళు ఇంకా అగ్రీ అవ్వాలి, ఎక్కడో దగ్గర పాయింట్ని కట్ చేయాలి. సో తను చూసినవే చెప్పాను నేను అన్నట్టుగా యష్మి కన్ఫర్మ్ చేసిందనమాట. నెక్స్ట్ వచ్చి సారీ నబీల్ ఫస్ట్ మణికంఠని నామినేట్ చేశాడు. మణికంఠతో రీజన్స్ ఏంటంటే తను సరిగ్గా అందరితో చిల్ అవ్వట్లేదని, యాక్టివ్గా ఉండట్లేదు, ఒంటరిగా ఉంటున్నాడు అనే పాయింట్స్ మీద చెప్పాడనమాట. తనేంటంటే మణికంఠ అసలు నెక్స్ట్ లెవెల్ ఆన్సర్స్ అనమాట ఈ విషయంలో. అయితే మణికంఠలో కూడా మనకు కొన్ని ఆనిముత్యాలు ఏరుకోవచ్చు అనమాట. తన నామినేషన్ చేసిందేమో నబీల్ తన పాయింట్ చెప్పాడు కలవట్లేదని. ఈయన చెప్పేదైతే ప్రతిసారి నా గతం 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 చంపేస్తున్నాడు. నా పాస్ట్ ఏంటో తెలీదు, నేను 2015 నుంచి స్టార్ట్ చేశా, ఒంటరిగా ఉన్నా 2 years, 4 గోడల మధ్య ఉన్నా, బయటికి రాలేదు. ప్రతి వాళ్ళకి ఆ స్టేజ్ ఉంటుంది, ఎవరి పాస్ట్ అనేది దట్స్ డిఫరెంట్ అనమాట. మనము ప్రతి వాళ్ళకి బాధలు, కష్టాలు, కన్నీళ్ళు అన్నీ ఉంటాయి. ఆయన ఇదే పాయింట్ని ప్రతిసారి ప్రతి సిచ్యువేషన్లో చెప్తూనే నన్ను తీసుకొచ్చి సడన్గా బిగ్ బాస్ సెలెక్ట్ అయ్యాను, టప్పుని తెచ్చి ఇక్కడ ఇంతమందిలో పడేశాను. ఇంతమందిలో ఎవడు పడేశాడు, నువ్వు కూడా కావాలనుకుని వచ్చావు, దాన్ని ఏదో ఎవరో ఫోర్స్ చేసి తీసుకొచ్చినట్టు అని చెప్పే విధానం అయితే డిఫరెంట్ ఉందన్నమాట. ఇంత చెప్పి మళ్ళీ ఆయన మాట్లాడుతుంటే నబీల్ మధ్యలో తను పాయింట్ చెప్పాలనుకుంటే నేను మాట్లాడుతున్నా లెట్ మీ కంప్లీట్ మై పాయింట్ అని చెప్పి ఇక్కడ మళ్ళీ అన్నీ చెప్పాక ఏమన్నారని ఏదో అడిగితే దానికి గోల్డెన్ వర్డ్స్ ఈజ్ నాట్ రిపీట్, మళ్ళీ రాదు, మీరు వచ్చినప్పుడు మీరు క్యాచ్ చేయాలి అంట. ఆయన ఒక్కసారే మాట్లాడతాడంట, వచ్చినప్పుడు క్యాచ్ చేయాలంట. ఇక్కడ ఒక సర్కటిజంగా నబీల్ ఎక్స్ప్రెస్ రియల్లీ ఓకే ఆ టైప్లో ఇచ్చాడనమాట. బట్ కానీ జరిగింది అది. ఈయనేం మాట్లాడినాడు, ఈయన గతం గురించి తెలియదు. ఒక్కసారి అయితే బిగ్ బాస్ ఏదైనా ఏవీనో లేకపోతే ఏదైనా రేపు వచ్చినప్పుడు నాగార్జున గారు ఒక్కసారి ఓవరాల్గా మీ గతం ఏంటో ఒకసారి చెప్పేస్తే ప్రాపర్గా వినేస్తారు, అందరూ హ్యాపీగా రిలీఫ్ అయిపోతారు. గతం అని చెప్పి ఇంక గోల ఉండదు. అందరికీ గతం ఉంటుంది, అందరికీ పాస్ట్ ఉంటుంది. నైనికకి నాకు తెలిసి ఫాదర్ లేరు. కొంతమందికి ఇప్పుడు ఆదిత్య ఒక టైంలో మంచి ఫేమ్లో ఉండి ఫేడౌట్ అయ్యారు, తగ్గాదు, ఫేడౌట్ అయిపోయారు అని అంటే అప్పుడున్న అంత ఇది లేదు. ఇప్పుడు విష్ణుప్రియ ఒక టైంలో సూపర్ పెద్ద షోలు చేసేది, ఇప్పుడు చేయట్లేదు. అవి ఏవైనా రీజన్స్ అయి ఉండొచ్చు. ఒక్కొక్కరికి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, బేబక్క మ్యారీడ్ లైఫ్ ఏంటో తెలియదు, ఇలా రకరకాలు ప్రతి వాళ్ళకి ఉంటాయి. చెప్పాలా చెప్పకూడదా లేకపోతే ఏంటి అనేది వారి పర్సనల్ విషయం. బట్ పదే దాని మీదే హైలైట్ చేసుకుంటూ రావడం అనేది అయితే కరెక్ట్ కాదనేది నా పాయింట్. నెక్స్ట్ అయితే నబీల్ బేబక్కని నామినేట్ చేశాడు. బేబక్కని నామినేషన్ అంటే జస్ట్ అప్పుడే వచ్చిన డిస్కషన్ అయింది కదా, ఫుడ్ సెపరేట్గా ఆమ్లెట్ ఏది వేసుకుంటానంటే వద్దు అని. సో ఆ చిన్న డిస్టర్బెన్స్ వల్ల తనకే నామినేట్ చేశాడు అనిపించింది. పెద్దగా డిస్కషన్స్ ఏం పెట్టుకోలేదు వీళ్ళిద్దరూ. ఎందుకంటే బేబక్ కూడా అదే రీజన్ చెప్పింది, దీనివల్లే ఇందాక జరిగిన డిస్కషన్ వల్లే నాకు వేసి ఉండొచ్చు అని. అది కాదు అని అంటున్నాడు కానీ మోస్ట్లీ అదే ఉండొచ్చు. అండ్ ఇక్కడ సేమ్ మళ్ళీ యష్మి వెళ్ళి తీసుకుందనమాట చాక్, కత్తి తీసుకొని ఇప్పుడు ఎవరికి స్టాప్ చేయాలన్నది. అండ్ ఇక్కడ మణికంఠని చూస్ చేసుకుంది. మణికంఠని ఎందుకు అని అంటే సేమ్ థింగ్ ఆల్రెడీ ఇదే డిస్కషన్ చెప్పిందనమాట, నీవు పర్సనాలిటీ మార్చుకోవాలి, కొంచెం అందరితో మింగిల్ అవ్వాలి, ఈ టాపిక్స్ మీద చెప్పింది. ఇక్కడ మళ్ళీ దీనికి కూడా మణికంఠ కౌంటర్ అనమాట, నీవు ఏ ఉద్దేశించి చెప్తున్నావో, మనకి ఏ జరిగిన డిస్కషన్ చెప్తున్నావో నాకు అర్థమవుతుంది, నీ స్ట్రాటజీ ఏంటో నాకు తెలుసు అని చెప్తున్నాడు అనమాట. ఈయన అందరికీ పాయింట్లు ఇస్తున్నాడో తీసుకుంటున్నాడో అయితే తెలియట్లేదు. మంచిగా అయితే కంటెంట్ ఇవ్వడానికి అయితే మాత్రం ఫిక్స్ అయిపోయి ఉన్నాడు. ఇంకా నెక్స్ట్ వచ్చి శేఖర్ భాష నామినేట్ చేశానంటే శేఖర్ భాష ఫస్ట్ మణికంఠని నామినేట్ చేశాడు. మణికంఠ నామినేషన్ పాయింట్స్ ఏంటంటే సేమ్ థింగ్, కొంచెం అందరితోనే చిల్ అవ్వట్లేదు, ఈ అబ్బాయి కలవట్లేదు అనేది కొంతమందికి ఉన్న మెయిన్ కంప్లైంట్. దూరంగా ఉంటున్నాడు, తన స్ట్రాటజీగా ఉంటున్నాడు అనేది మెయిన్ కంప్లైంట్ అనమాట. ఇది నా ఇష్టం, నేను ఆడడానికి వచ్చా, వీళ్ళిద్దరు కూడా మాటలు ఒక రేంజ్లో ఉంటాయి. శేఖర్ భాష మాట్లాడేవి ఆనిముత్యాలు మనం ఏరుకోవాలన్నమాట, ఎన్ని కావాలంటే అన్ని దొరుకుతుంది అనమాట స్టఫ్.
సో ఇద్దరు హైలైట్. నేనేం ఫుల్ స్టాపే పెట్టాను, కామా పెట్టాను, ఫుల్ స్టాప్ చెప్పలేదని ఈయన, నేను మాట్లాడొచ్చాను ఈయన, మొత్తం ఇలా ఇలా ఇద్దరు ఫుల్ డిస్కషన్ అయ్యింది. అండ్ శేఖర్ భాష ఇక్కడ హైలైట్ అనమాట. నెక్స్ట్ నామినేట్ చేసింది సేమ్ తన బడ్డీనైనా బేబక్కనే అనమాట. బేబక్కని ఇదే టాపిక్. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అక్కడ కూర నిజంగా బాగాలేదు, కారం ఉన్నది అన్నదానికి ఫస్ట్ రీజన్ వచ్చి నిఖిల్ వల్ల కూర డిస్టర్బ్ అయ్యింది. ఇది ఓపెన్గా మనకి ఎపిసోడ్లోనే చూపించారు, లైవ్లో కాదు, ఎక్కడా కాదు, ఓపెన్గా ఎపిసోడ్లోనే చూపించారు. సో ఆ డిస్కషన్ తెలిసైనా వీళ్ళు నామినేషన్స్కి తెలుసుకొని ఉండాలి ఎందుకు ఎవరు చేశారనేది. అదర్వైజ్ ఈ రీజన్ అని చెప్పాలి. మీరు ఫుడ్ కారంగా పెడుతున్నారు, అలానే మేము కావాల్సింది తినడానికి లేకుండా చేస్తున్నారు అనే పాయింట్ మీద నామినేట్ చేస్తారనమాట. ఇక్కడ కూడా వీళ్ళు పెద్దగా ఏమీ ఆర్గ్యూ చేసుకోలేదు. బేబక్క ఏంటంటే తనది తప్పు కాదు అక్కడ, సో యాక్సెప్ట్ చేసి తను ఆ టైప్లో ఎక్కువ ఆర్గ్యూ చేసుకోవాలి, వద్దు అవసరం లేదు అనే వేలో తను కామప్ అయిపోయినట్టు అనిపించింది నాకు. సేమ్ కత్తి పట్టుకునేది నైనిక పిక్ చేసుకుంది కత్తిని. సో నైనిక మణికంఠకి స్టాప్ చేసింది అనమాట. సో తను చెప్పిన పాయింట్ ఏంటంటే, వీళ్ళిద్దరిలో బేబక్క మణికంఠలో చూస్ చేసుకోవడానికి కారణం, మణికంఠ ఇప్పుడు చేసిన ఆర్గ్యూలో ఉన్న పాయింట్స్ కానీ దీనికన్నా తను చెప్పిన విధానం, ఇప్పుడు ఏ పాయింట్స్కి అయితే శేఖర్ భాష ట్రిగర్ అయ్యాడో అయ్యే పాయింట్స్ నాకు నచ్చలేదు. సో ఆ బేసిస్ మీద నేను నామినేట్ చేస్తున్నానని తను నామినేట్ చేసేయండి అనమాట. అక్కడ తను చెప్తున్నాడు నీకు తెలీదు నా గురించి ఇది అని, బట్ షీజ్ ఓకే అన్నట్టుగానే తీసుకుంది. నెక్స్ట్ నామినేషన్స్కి వచ్చి మెయిన్గా ఏంటంటే, ఇక్కడ ఈ చిన్న గ్యాప్లు వస్తూ ఉంటాయి కదా నామినేషన్స్కి మధ్యలో చిన్న బ్రేక్ ఇచ్చినట్టున్నారు. బ్రేక్ టైంలో చిన్న సీన్ వచ్చింది. ఏంటి అంటే, ఐ థింక్ పృథ్వీ కాఫీ అడిగినట్టున్నాడు, మన విష్ణుప్రియ కల్పిస్తుంది అనమాట. అక్కడ ఏదో వాళ్ళు ఫన్ చేసుకుంటూ ఉన్నారు, ఇలా కాఫీ చేస్తున్నాను, నీకు అన్ని పనులు చేసి పెడుతున్నాను, లవ్ చేయొచ్చు కదా అని. అండ్ శేఖర్ భాష బేబక్క కూడా ఏదో చిన్న సారీలేవో చెప్పుకుంటున్నారు ఆయన నామినేషన్స్కి ఇదిగా అన్నట్టుగా. ఇప్పుడు బేబక్క నామినేషన్స్ అనమాట. బేబక్క ఫస్ట్ చూస్ చేసుకున్నది పృథ్వీని. ఎందుకు ఇప్పుడే జరిగింది టాపిక్, అక్కడ బేబక్క మూడ్ కూడా సరిగ్గా ఉన్నట్టు అనిపించలేదు నాకు. అండ్ పృథ్వీని ఏం చెప్పిందంటే, పనుల్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు, కిచెన్లో పనులు కానీ ఏమైనా, కాఫీ కూడా ఎవరైనా పెట్టిమ్మని అడుగుతున్నారు, మీరు చేసుకోవాల్సిన పని అనేది తన పాయింట్. అక్కడ ఏంటంటే పృథ్వీ చెప్పేది ఫస్ట్ థింగ్, నేను కిచెన్ డిపార్ట్మెంట్ కాదు నేను అని చెప్పి పృథ్వీ చెప్తున్నాడు. తను ఏంటంటే, ఈ రోజు నుంచి మీరు కిచెన్ డిపార్ట్మెంట్లో మీరు కూడా మెంబర్ ఉన్నారు, ఇది వచ్చినా ముందు రానప్పుడు చేయలేదు, కిచెన్ డిపార్ట్మెంట్లోకి వచ్చినా కూడా చేయలేదు అనేది తన పాయింట్ అనమాట. ఇక్కడ మధ్యలో కొంచెం పనులు చేశాడు, హెల్ప్ చేశాడు, ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వట్లేదని బేబక్క చెప్తుంది. ఎక్కడో కొన్ని పనులు హెల్ప్ చేశాడు అని సీత అందిస్తే అది నిఖిల్కి నచ్చలేదు. నిఖిల్ ఏమన్నంటే, క్వైట్గా ఉండండి, మాట్లాడద్దు, సైలెన్స్ ఉండండి అని చెప్పానమాట. వై ఐఎమ్ సైలెంట్, నేను ఎందుకు సైలెంట్ ఉండాలని. సీత ఇక్కడ వీళ్ళ డిస్కషన్ కన్నా కూడా సీత నిఖిల్ ఫుల్ సైలెన్స్ అని సైలెన్స్ లేకుండా సైలెన్స్గా మాట్లాడుకున్నారు అనమాట ఇద్దరుని. సో వాళ్ళకి ఎక్కువ ఆర్గ్యూ అయింది. ఇక్కడ ఫైనల్గా డిస్కషన్లో ఇంకొంచెం పనుల్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు అనే పాయింట్ బేబక్క నామినేషన్ పాయింట్గా చెప్పాలనుకుంది. అక్కడ కొంచెం టెంపర్ లూజ్ అయ్యాడు పృథ్వీ కూడా. మైండ్ లేకుండా మాట్లాడకు, ఆలోచించి నామినేట్ చేయి, కరెక్ట్ పాయింట్ నామినేట్ చేయి, కాఫీ కోసం నామినేట్ చేస్తున్నావా అని చెప్పి ఫింగర్ చూపిస్తూ మరీ కొంచెం ఆ రేంజ్లో మాట్లాడాడు. వన్స్ అది అయిపోయిన తర్వాత విత్ ఇన్ సెకండ్స్లో అనిపించింది అక్కడ చూస్తే, తను రియలైజ్ అయ్యాడు వెంటనే తన తప్పు అలా మాట్లాడడం అని. వెంటనే సారీ చెప్పాడు. అప్పటికే బేబీ ఫీల్ అయిపోయారు, బేబక్క పక్కకి వెళ్ళిపోయింది. తను సారీ చెప్పాడు. అండ్ సెకండ్ ఇదిలో తన కాళ్ళ మీద కూడా పట్టుకున్నాడు. సో ఇదైతే జరిగింది ఈ ఎపిసోడ్లో. బేబక్క నెక్స్ట్ నామినేషన్ వచ్చి నబీల్ అనమాట. నబీల్ మీద కూడా ఇందాక వీళ్ళిద్దరు అదే రివెంజ్ నామినేషన్ ఇదైతే షూర్. సో నబీల్ వేసాడు కాబట్టి ఈమె కూడా వేస్తుంది. అలా వెయ్యను సిల్లీ రీజన్స్ కానీ చెప్తూనే ఇంకొంచెం వర్క్లో ఇన్వాల్వ్ అవ్వాలి, ఇంకొంచెం పనులలో ఎంగేజ్ అవ్వాలి అనే పాయింట్స్ చెప్తూ చేసిందనమాట. బట్ తను వేసాడు కాబట్టి తను అదే పాయింట్కి హట్ అయ్యి వేసేసినట్టుంది. సో ఫైనల్లీ వీళ్ళ ఇదిలో కూడా మళ్ళీ కత్తి పట్టుకునేది ఉంటుంది కదా. సో అదొచ్చి మెయిన్గా ఈసారి పట్టుకున్నది మర్చిపోతున్నా, నిఖిల్ పట్టుకున్నాడు అనమాట. సో నిఖిల్ ఏంటంటే,
నిఖిల్ కూడా ఇప్పుడు పట్టుకొని ఎవరికి పొడవాలో నబీల్‌కా అండ్ పృథ్విక అనే దాంట్లో పాయింట్ చెప్పాలి. సో, తను అందరూ అనుకున్నారు నబీల్‌కేస్తాడేమో అని. నిఖిల్ పృథ్వీకే స్టార్ట్ చేశాడనమాట. సో, తను చెప్పిన పాయింట్స్ ఏంటంటే, సడన్‌గా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు టూ హైపర్ అయిపోతున్నావు, కంట్రోల్ పోతున్నావు, ఔట్ ఆఫ్ మైండ్ అయిపోతుంది. సో, కొంచెం కంట్రోల్‌లో ఉండు, తగ్గించుకో అనేది యాజ్ ఎ ఫ్రెండ్‌కి మనం ఏదైనా మిస్టేక్ జరుగుతున్నప్పుడు సజెషన్ ఇస్తామో, యాజ్ ఆ పాయింట్‌లో చెప్పినట్టు అనిపించింది. సో, మెయిన్‌గా అదే పాయింట్‌లో కన్వే అయింది. ఇప్పటికైతే ఇంకా అసలు నామినేషన్స్ అవ్వలేదు కంప్లీట్‌గా. ఆర్గ్యూలే అవుతున్నాయి. వాళ్ళిద్దరికి కూడా ఆర్గ్యూలు అవుతున్నాయి. ఇంకా ఈ కంటిన్యూషన్ రేపటికి కూడా ఉన్నాయన్నమాట. ఇంకా అబ్బాయి నామినేషన్ ఉంది, విష్ణుప్రియది ఉంది, చాలామంది ఉన్నాయి. రేపు అవన్నీ ఉన్నాయి. ఈరోజు కూడా ఓటింగ్ లేదు. మరి ఏమవుతుందో, ఆల్రెడీ మండే అయిపోయింది, ట్యూస్డే అయిపోయింది. మరి లాస్ట్ ఫ్యూ డేస్కి ఓటింగ్ ఉంటుందని. అండ్ ఇప్పుడు నేను ఒక పాయింట్ చెప్దాం అనుకుంటున్నాను. మీరు ఇప్పుడు పొగడాలన్నమాట నన్ను. మన రివ్యూవర్ బ్రెయిన్‌తో ఆలోచించి ఇంత లేట్‌గా నామినేషన్స్ అవుతున్నాయి కదా! అవునా కదా? నేను ముందే చెప్పేస్తున్నాను. నేను ఏమంటారు, నా క్రియేటివ్ మైండ్‌తో ఆలోచించి చెప్పానన్నమాట. క్రియేటివ్ మైండ్ కూడా ఇంత ఆలోచించాల్సి వస్తుంది. బట్ ఇట్స్ ఓకే. క్రియేటివ్ మైండ్‌తో ఆలోచించి చెప్తున్నది ఏంటంటే, ఈ వీక్ నామినేషన్స్ ఉన్నాయి కదా! ఈ నామినేషన్స్ వాళ్ళకి ఎలిమినేషన్ ఉండదు. రాసుకోండి కావాలంటే. అందరు రివ్యూవర్ల కన్నా నేనే ఫస్ట్ చెప్తున్నా. ఇదైతే నోట్ చేసుకోండి. ఇది ట్రెండ్ అయిపోవాలన్నమాట. సో, ఈ వీక్ కాదు, నెక్స్ట్ వీక్లో ఎలిమినేషన్ ఉండదు. ఫస్ట్ నేనే చెప్తున్నా. ఈవెన్ ఇది నాకు ఎక్కడి నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా కాదు. నా బ్రెయిన్‌తో ఆలోచించి నేను చెప్తున్న విషయం అనమాట. దీనికి ప్రస్తుతం 2 పాయింట్సే గుర్తొచ్చాయి నాకు. 2 పాయింట్సే చెప్తాను. ఒకటి, నెక్స్ట్ వీక్ పండగ. సో, వినాయక చవితి అండ్ ఆ రీజన్స్, ఆ పండగ ఫెస్టివల్ టైము, ఎవరిని బాధ పెట్టాలని లేదు అనే పాయింట్లో మెయిన్ పాయింట్ అది కాబట్టి, సో నెక్స్ట్ వీక్ నామినేషన్ ఉండదు. అండ్ సెకండ్ పాయింట్, ఇప్పటికి 2 డేస్ అయిపోయింది. మండే, ట్యూస్డే, ఐ డోంట్ నో నెక్స్ట్ వీక్ నుంచి కూడా ట్యూస్డేనే నామినేషన్స్ ఉంటాయా అనేది నాకు తెలియదు కానీ, బట్ మండే, ట్యూస్డే కూడా అయిపోయింది. ఈరోజు ట్యూస్డే కూడా నామినేషన్స్ అవ్వలేదు. వెన్స్డే కూడా కంటిన్యూషన్ ఉంది. సో, ఓటింగ్ లైన్స్ రేపటి నైట్కి ఓపెన్ అయ్యి, అది ట్రెండ్ అయ్యి, మళ్ళీ ఓటింగ్లు పడి ఉన్న 2-3 రోజుల్లో అంటే కనుక చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ 2 రీజన్స్, ఇంకేమైనా రీజన్స్ గుర్తొస్తే నేను అవి కూడా యాడ్ చేస్తాను. బట్ ఈ 2 రీజన్స్కి ఉండి మెయిన్గా నెక్స్ట్ వీక్ నామినేషన్కి వచ్చిన వాళ్ళు ఎలిమినేషన్ ఉండదు. సో, మీరు పొగడాలన్నమాట తర్వాత నన్ను. ఓకేనా? ఇది ఏమంటారు, ఇది ఓకే, ఇది నిజమైతే కనుక. సో, ఈ వీడియోకి అయితే ఇంతే అయిపోయింది ఈరోజు రివ్యూ. ఏదో చెప్పేస్తున్నాను ఫ్లోలో, బాగానే చెప్తున్నాను అనుకుంటున్నాను. ఇంకేమైనా ఉంటే చెప్పండి, కామెంట్ చేయండి, కొంచెం లైకులు కొట్టండి, షేర్లు చేయండి ప్లీజ్. ఓకేనా? మళ్ళీ రేపటి రివ్యూలో మళ్ళీ కలుద్దాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.